13వ తేదీన భాగ్యనగరం కోటిలోని గుజరాత్ గల్లీలో హిందూ వ్యాపారిపై జరిగిన దాడికి నిరసనగా హిందూ సంఘాలు అన్నీ ఏకమయ్యాయి. బాధితుడికి అండగా నిలబడ్డాయి. దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలంటూ నిరసన తెలియజేశాయి. బెంగళూరు ఘటనకు ముందే హైదరాబాద్ లో ఇటువంటి సంఘటన జరగడం గమనార్హం. కుछ पहले कुछ हुआ था क्या? पहले मतलब फर्स्ट उन्होंने पानी गिराए तो सेठ उसको बोले तो उसके बाद सेठ बोलने के तो और कुछ बोल लिए तो फिर लड़ाई हो गई रात में फिर मैटर क्लोज हो गया था. फिर दोपहर में 3 बजे आए 10-15 जने. फिर वो मैटर हो गया. फिर वीडियो है ना. मैटर क्या था? मैटर वही पानी गिराए तो फिर सेठ उल्टा उनको बोलने गए तो और उन्होंने गाली क्लोज कर दिए. तो फिर रात में लड़ाई वगैरह जो हुआ ना. मारपीट में कितने लोग शामिल हैं? 10-15 जने. वीडियो में क्लियर है ना, पूरा वीडियो है. अच्छा, एफआईआर दर्ज की है? एफआईआर दर्ज हुआ है, चल रहा है अभी तक, केस चल रहा है. और कुछ पहले ये घटना का पहले कुछ हुआ था क्या? नहीं, उससे पहले कुछ भी नहीं था. फर्स्ट कुछ लड़ाई बिड़ाई? नहीं, कुछ भी नहीं. ప్రధానమైనటువంటి అంశం మనం ఇక్కడ గమనంలో తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 5 అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏసీపీ గారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇల్లీగల్గా లేదంటే ఇలా చేసుకుని ఈ రకంగా షాప్స్ ఏదైతే పెట్టున్నారో వాళ్ళందరినీ కూడా తీసివేయాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. 5 అసోసియేషన్ నుండి లెటర్స్ ఇచ్చారు. దాని మీద ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నటువంటి అన్ని షాప్స్లని తీసివేయాలని చెప్పేసి మనము వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మనము కోరుకుంటున్నాము. ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగిందండి? ఎఫ్ఐఆర్ అయింది. 5-6 సెక్షన్స్ల మీద కేసు కూడా బుక్ అయింది. దాని గురించినే ఇప్పుడు దాని యొక్క నెక్స్ట్ రిఫర్కషన్స్ ఏముంటుంది, వాళ్ళు ఏమి చేస్తున్నారు అని చెప్పి అడగడానికి ఇప్పుడు మేము అన్ని సంఘాలు సుల్తాన్ బజార్ పిఎస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ అక్కడ జరిగిన ఇన్సిడెంటు ఒక చిన్న ఇన్సిడెంటు. బోత్ పార్టీస్ మీద కేసు నమోదు చేసినాం. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. దాన్ని కొంతమంది వేరే విధంగా ప్రొవోకేట్ చేస్తారు. అది ఎక్కడ కూడా అది రిలీజియస్ సంబంధించింది కానీ అక్కడ ఏం లేవు. ఏదున్నా కూడా చట్ట ప్రకారం చేస్తాం. పోలీసు వారిని సంప్రదించిన తర్వాత వారి అభిప్రాయాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ పోలీసు వారు ఏమంటున్నారండి? యాక్చువల్లీ ఇప్పుడు అన్ని వివిధ హిందూ సంస్థల నుండి పోలీసులకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే కేసులు బుక్ చేశారో దాంతో మేము సంతృప్తి చెందలేదు. అందువల్ల ఆయన చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి కేసులు రిజిస్టర్ చేయాలి, ఆయనని రిమైండ్ చేయాలి, ఆయనకి సరి అయినటువంటి శిక్ష ఇవ్వాలి. ఐపీసీ సెక్షన్ కింద ఏదైతే వస్తుందో అవన్నీ కూడా మేము అడ్వకేట్తో కన్సల్ట్ చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము, ఈ కేసులని మీరు ఇన్క్లూడ్ చేసి సరి అయిన న్యాయము హిందూ సమాజానికి చెయ్యాలి, లేదంటే దీని యొక్క పరిణామము వేరే రకంగా అవ్వచ్చు. దానివల్ల లా అండ్ ఆర్డర్ని కాపాడాలంటే మీరు ఈ సెక్షన్స్ని యాడ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇదే విషయం గురించి వినోద్ సనాతని గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. అయితే ఇవాళ వివిధ హిందూ సంఘాల ద్వారా మేము ఇక్కడ సుల్తాన్ బజార్ పిఎస్కి రావడం జరిగింది. ఇక్కడ గుజరాతీ గల్లీలో ఏదైతే అటాక్ జరిగిందో హిందూపై 20-30 మంది, ఇది అంటే రిలీజియస్ అటాక్ కాదు, ఇది ఇద్దరి మధ్యలో గొడవ అంటారు. ఇద్దరి మధ్యలో గొడవ కాదు, ఇది ఇద్దరి మధ్యలో గొడవ. అంటే రాత్రే కాంప్రమైజ్ అయిపోయి ఉండే, సారీ అని ఒక్కొక్కరు చెప్పుకురు, ఎక్కడిదక్కడ వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు నమాజ్ చదివినాక అందరు గ్యాదర్ అయ్యి చలో ఒక హిందూపై అటాక్ చేద్దామని ఈ రంజాన్లో, ఇదైతే రంజాన్ నెల ఉంది కదా, ఈ నెలలో వీళ్ళు అందరు గ్యాదర్ అయ్యి హిందూపై ఒక ప్లాన్డ్ ఒక అటాక్. ఇలాంటి అటాక్స్ భారతదేశంలో మొన్న కర్ణాటకలో ఒకటి జరిగింది, ఉత్తరప్రదేశ్లో కూడా 2 హిందూ పిల్లల గొంతు కోసారు. అట్లనే ఇక్కడ సుల్తాన్ బజార్లో ఇక్కడ కూడా ఒకటి జరిగింది మనకి. అయితే ఇది ఒక ప్లాన్డ్ ఒక అటాక్. అయితే దీనిపైన మనము పోలీసు వాళ్ళకి మనము యాక్షన్ తీసుకోమని ఒకటి మెమరాండం కూడా ఇచ్చాము. దీంట్లో సెక్షన్లు ఏదో నామపూర్తిగా ఒక సెక్షన్లు పెట్టేసి వాళ్ళని ఏదో అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇదేదో ఎంఐఎం వాళ్ళ హెడ్ ఆఫీస్ అన్నట్టు వాడెవడో వచ్చి వాళ్ళని రాత్రి విడిపించుకొని తీసుకుపోయాడు. సో ఇదంతా వీళ్ళ ఇష్టారాజ్యం అనేది ఇక్కడ అనిపిస్తుంది. అయితే హిందువుల ఏంటంటే భాగ్యనగరంలో ఒక సురక్షిత వాతావరణం అనేది హిందువులకు లేదు. సో మనము ఇక్కడ పోలీస్ వాళ్ళకి పైన నమ్మకంతో ఇక్కడ వాళ్ళకి డిమాండ్ చేయడానికి వచ్చాము. వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2 నుండి 3 నెలలు మీరు రిమాండ్ చేస్తే కానీ వాళ్ళకి భయం అనేది పోదు. లేకపోతే సమాజంలో ఏమైపోయిందంటే ఎంఐఎం అంటే ఓకే మా వాళ్ళు ఎవరున్నా మేము ఎక్కడన్నా ఇడిపించుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు ఇదంతా మనది, మా రాజ్యం అన్నట్టు వాళ్ళ ఒక మైండ్ సెట్ అనేది జరిగిపోయింది. అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఖచ్చితంగా కొద్ది రోజులలో వాళ్ళ డిమాండ్ చేస్తారని మనకి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సామాజికవేత్త మౌనికా రెడ్డి గారు వారి స్పందన తెలియజేస్తారు. So
బెంగళూరులో మొన్న జరిగిన ఒక చాలా దారుణమైన ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైతే ఒక హిందూ హూ వాస్ ప్లేయింగ్ హనుమాన్ చాలీసా అండ్ హీ వాస్ బ్రూటలీ బీటన్ అప్ బై ముస్లిమ్స్, ఇమీడియట్లీ నెక్స్ట్ డే భాగ్యనగరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దేంట్లో అయితే యాంథమ్ కాంప్లెక్స్లో గిరిరాజ్ లేన్ ఏది మన గుజరాతీ గలీలో ఒక హిందూ మీద 20 మంది ముస్లిమ్స్ దాడి చేయడం జరిగింది. The Hindu was innocent. There was no instigation from the Hindu side, but there were 20 Muslim men who came and attacked him. And after that, a complaint was put with the Sultan Bazar police station, and we have come several Hindu organizations. Memandaram ikkada raavadam jarigindi. We have made a representation to the SHO Srinivas Chari garu to take stringent action. It is 10 days. Ippudu varaku remand lo vallani teeskoledu. Inkokati entante charge sheet kuda ippudu varaku emi avvaledu. We have made a request with the SHO that immediate action should be taken. The sections under which the perpetrators of this crime were booked were very, very mild sections, and we have requested the SHO to enhance the severity of the sections. We will also be meeting the Commissioner of Hyderabad, Srinivas Reddy Garu, to make a representation against the MLC of Mirza Beg Rajendra Nagar MLC, who has openly, publicly, through social media, instigated his Muslim followers, has ridiculed the Hindus, and has put up videos where he is seen in the police station, probably shaking hands with the ACP and claiming credit for having defeated the Hindus. This happening in Telangana at this point of time is not going to send good signals. There is going to be communal tension. All this will lead to, and we request the Chief Minister of Telangana, Reddy Garu, to please take action against the MLC, who has violated not only the oath on which he has the secular oath that he has taken as an MLC, but also immediate action should be taken for insulting the police. థ్యాంక్ యూ. కోటి గుజరాత్ గల్లీలో జరిగినటువంటి సంఘటన గురించి సానుకూలంగా స్పందించకుంటే త్వరలో పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తున్నామంటూ హిందూ సంఘాలు తెలియజేస్తున్నాయి. కెమెరామెన్ యోగేష్తో కశ్యప్ మహర్షి, రిఫ్లెక్షన్ న్యూస్.